గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక ఈరోజైతే సండే కదా, ఇక చిన్ను అయితే చపాతీ చేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నాను. కలిపి పెట్టేసుకున్నాను. పిండి రైస్ అయితే పెట్టేశాను. ఇక ఒక కర్రీ వండడమే పెండింగ్ అయితే ఉండిపోయిందనమాట. చపాతీ చేసి తినేసిన తర్వాత కర్రీ అయితే వండేస్తాను. కర్రీ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఛాయ్లో అయితే చపాతీ పెట్టేసుకొని తినేస్తాను నేనైతే. ఇక పిల్లలు అయితే వట్టి చపాతీనే తింటారు. ఎప్పుడైనా కూడా కర్రీ అయితే పెట్టుకొని తినరు. ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నేను పిండి కలిపేస్తాను కాబట్టి వట్టిది తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక వాళ్ళైతే ఎప్పుడు వట్టిదే తింటారు. నేనైతే టీ పెట్టుకొని తినేస్తాను. మా చిన్నుకైతే చపాతీ అంటే చాలా ఇష్టం. వేరే టిఫిన్స్ ఏమి ఎక్కువ తినలే కానీ చపాతీ మాత్రం బాగా తింటాడు. ఒక్కడే మంచిగా తినేస్తాడు. చపాతీ అయినా కూడా ఒకటే తింటాడు, మళ్ళీ ఎక్కువ తినాడు. పొద్దున్న లేవడంతోనే చెప్తున్నాడు, మమ్మీ వల్ల నాకు చపాతీ చెయ్యి అని చెప్పేసి. ఏదైనా అంటే అస్సలు మర్చిపోడు మా చిన్ను. నేనన్నా మర్చిపోతానేమో కానీ మా చిన్న అయితే అస్సలు మర్చిపోడు. మళ్ళీ దాన్ని గుర్తుకు చేసి మరీ చెప్తాడు, నువ్వు మర్చిపోయినవానే మమ్మీ అని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ చేసిన చపాతీ అయితే మా ముద్దలకి అయితే ఇచ్చేసాను. తనైతే చాలా గొడవ చేస్తుంది దేంట్లో అయినా కూడా. ఫస్ట్ నాకే కావాలి అని చెప్పేసి. ఇక ఇదైతే చిన్నుకి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అయితే ఏం లేదు మా ఇంట్లో. ఎందుకంటే ఇక చికెన్ అయితే తినద్దు అని చెప్పేసి అంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక కొన్ని రోజులు చికెన్ తినకపోవడమే మంచిది. ప్రాణాల కంటే ఏది ఇంపార్టెంట్ అయితే కాదు. మొన్ననైతే మేమే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము పోయిన సండే చికెన్. ఇక మా ఆయన అయితే ఇంట్లో లేరు. పొద్దున్నే హోటల్ కాడికి అయితే వెళ్ళాల్సి వస్తుంది మా ఆయన. అందుకని చెప్పేసి మేమే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇక ఇవాళ కూడా మా ఆయన లేరు కాబట్టి ఇంట్లో ఏం స్పెషల్ అయితే లేదనమాట. కూరగాయలు అయితే ఉన్నాయి. ఏదో ఒక కర్రీ అయితే చేస్తాను. ఇప్పుడు చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం టీ తాగి చపాతీలు తినేసి ఇక ఏదన్నా ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. చిన్న ఇగో కారా ఎక్కడుందో చూడపోయినా. టేబుల్ మ్యాట్ మీద కూర్చో, సరేనా? ఏడా అన్న ఒక్క కాడ పెట్టుకో. తిను తొందరగా ఫాస్ట్. స్నానం చేపిస్తా తిన్నాక, సరేనా? నైట్ అయితే వెళ్ళాము. చిన్ను వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి అన్నాను కదా. అయితే మొన్న చిన్ను వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే అని చెప్పేసి అన్నాను కదా, అదే ప్రోగ్రామ్ సేమ్ కానీ పెద్ద పిల్లలకి హై స్కూల్ పిల్లలకి పెట్టారు. నిన్న వెళ్ళాం కానీ నేనైతే ఏం వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇక ఫోన్ అయితే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు స్పేస్. అందుకని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ ఇక ఇంటికి వచ్చి అన్నీ మళ్ళీ క్లియర్ చేసి ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తున్నా. 9కి అలా వెళ్ళాము. తెలిసిన అక్క వాళ్ళ పిల్లలు డ్యాన్స్ అయితే చేస్తున్నారు స్కూల్లో. ఇక చూద్దామని అయితే వెళ్ళాము. అక్క కాల్ చేయగానే వెళ్ళాము. 9కి అలా వెళ్ళి 10కి అలా వచ్చేసాము. మా ఆయన అక్కడ హోటల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి మమ్మల్ని ఇంటికైతే తీసుకొని వచ్చేసారు. బాగా చేశారు కానీ పిల్లలు డ్యాన్స్. వీడియో అయితే నేను తీయలేదు. ఫుల్ మంది ఉండే, అసలు చాలా మంది ఉండే. కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. అందుకనే కాసేపు నిల్చుండి చూసి వచ్చేసాము. అయ్యో గిది చెల్ల గ్లాస్, గిది నీది, అది చెల్లెది కూడా ఇచ్చేసాయి చెల్లెకి. అంత మంచిగా పెట్టిన ప్రోగ్రాము, కనీసం అక్కడ వాటర్ కూడా లేవు స్కూల్లో. ఇక అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే పిల్లలు మమ్మీ వాటర్ అని చెప్పేసి అన్నాడు మా చిన్ను.
వాటర్ కూడా లేవు, కనీసం ఫుడ్ కూడా అంటే ఏదన్నా నార్మల్గా ఏ స్కూల్లో అయినా కూడా స్కూలు ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే స్నాక్స్ లాంటివో ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు నార్మల్గా ఏ స్కూల్లో అయినా కూడా. ఇక్కడైతే అలా కాదు, ముంగట ఒకటి స్నాక్స్ లాంటిది పెట్టేసి దాంట్లో వెళ్ళి మనం కొనుక్కోవాలన్నమాట. అంటే స్కూల్కి మనం పిల్లలు డ్యాన్స్ అయితే చేస్తారు కదా, ఎవరి పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారో స్కూల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఏమన్నా తినాలి అనిపిస్తే స్కూల్ ముంగట ఒకటి స్నాక్స్ లాంటిది అయితే పెట్టారు, అది మనం కొనుక్కొని తినాలి. కనీసం వాటర్ కూడా లేవు అక్కడ స్కూల్ దగ్గర. ఇక పిల్లలు వాటరు అని చెప్పేసి అనడంతో ఇక నేను లేను అక్కడ. మా ఆయనకు కాల్ చేయగానే మా ఆయన వచ్చేసారు ఆ టైంకి 10కి అలా నైట్. ఇక మా ఆయనతో పాటు మేము కూడా ఇంటికైతే వచ్చేసాము. కనీసం వాటర్ అన్న పెట్టాలి కదా, అంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు వాటర్ కూడా లేవంటే మరీ ఘోరం అసలు. టీ అయితే తాగేసాను. ఇక టమాటోస్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. టమాటా రొయ్యలు అయితే వండుతున్నాను ఈరోజు. ఇక రొయ్యలు అయితే మంచిగా చెరిగి పక్కకైతే పెట్టేసుకున్నాను. టమాటాలు మొన్న మా ఆయన తీసుకొచ్చారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, మళ్ళీ తీసుకొచ్చారు టమాటోస్. అందుకని చెప్పేసి ఇక ఎక్కువ ఉన్నాయి టమాటాలు, అందుకని చెప్పేసి రొయ్యలు టమాటా అయితే వండేస్తున్నా. అయితే మా ఆయన అన్నారు టమాటా చట్నీ చెయ్యు అని చెప్పేసి చెప్పారు. కానీ నేనైతే ఎక్కువ చట్నీస్ అస్సలు తినా, ఒక మామిడికాయ చట్నీ మాత్రమే తింటా, చట్నీస్ అస్సలు తినా. అందుకని చెప్పేసి చట్నీ అయితే చెయ్యట్లేదు. మా ఆయన పొద్దున్న టిఫిన్ హోటల్లోనే అక్కడనే, ఇక లంచ్ కూడా అక్కడనే చేసేస్తున్నారు. మా ఆయన నైట్ ఒక్క పూట తింటున్నారు అంతే. ఎక్కువ తక్కువ వండినా కూడా కర్రీ అయితే అస్సలు ఒడవట్లేదు. ఇంట్లో ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి, ఇంకా కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి 2-3 రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. అవన్నీ వండితే ఒడవదు అని చెప్పేసి ఇక టమాటాలు అయితే వండుతున్నా. సరే కానీ తీసుకురా అబ్బా, ప్లీజ్ చిన్న గుడ్ బై తీసుకొస్తాడు, తీసుకురా నానా. సరే నేను చెప్తే వినవు కదా నువ్వు, నేను చెప్తే నువ్వు వినవు కదా. నేను చెప్తే వినాడంట, నా దోస్తు ఖర్చంట. కోపం చేసిన ఇవ్వరిదాకా కొంచెం బెదిరించిన, టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిమోట్ పట్టుకొని ఊకే నాన్ స్టాప్గా ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. రిమోట్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి కొంచెం బెదిరించిన, అందుకని చెప్పేసి నీ దోస్తు ఖర్చు మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రిడ్జ్లో అల్లం డబ్బా పెట్టిన, అల్లం డబ్బా తీసుకురా నాన్న అంటే నేను తీసుకురాను, నీ దోస్తు ఖర్చు, నువ్వు నన్ను బెదిరించినావు కదా అందుకని చెప్పేసి నీ దోస్తు ఖర్చు అంట. అల్లం కూడా అయిపోయింది, మళ్ళీ అల్లం వెల్లిగడ్డలు తీసుకొస్తారు. ఒక పెద్ద టాచ్కు ఉలవడం, పొట్టు తీయడం, గ్రైండర్ చేసుకోవడం, ఒక్కరోజు కష్టపడితే సరిపోతుంది. అల్లం పేస్ట్ మళ్ళీ డబ్బులకు అయితే వచ్చేస్తుంది. ఏమో మరి ఇప్పుడు రేట్స్ అయితే తగ్గినాయో లేదో తెలియదు, మరిది అలాగే ఉన్నాయి కావచ్చు రేట్లు అయితే. రొయ్యలు ఎప్పుడు కొనుకొచ్చుకున్నా ఇలాగా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న రొయ్యలు అయితే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక కొంచెం వైట్గా ఉండే రొయ్యలు అస్సలు తీసుకోవద్దు, అవి టేస్ట్ ఉండవు, మళ్ళీ ఉడకవు సరిగ్గా. ఎంతసేపు ఉడకబెట్టినా సరే ఉడకవు. ఇలాంటివి అయితే మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు తీసుకొచ్చుకున్నా ఇలాంటివే తీసుకొచ్చుకుంటాము. వాటర్ అయితే పెట్టేసిన, ఇక వాటర్ కాగిన తర్వాత పిల్లలకి స్నానాలు అయితే చేపించేసేయాలి. స్నానం చేపించి కాసేపు పడుకోబెట్టి మళ్ళీ మధ్యాహ్నం లేపి మళ్ళీ వాళ్ళకి కొంచెం అన్నం తినిపించి మళ్ళీ సాయంత్రం కొంచెం స్నాక్స్ పెట్టి మళ్ళీ నైట్ రైస్ పెట్టి మళ్ళీ వాళ్ళకి తినిపించేసి మళ్ళీ పడుకోబెట్టేయాలి. రోజు ఇదే రొటీన్. ఏం చేస్తారు ఇంట్లోనే కదా, ఖాళీగానే ఉంటారు కదా అని చెప్పేసి అంటారు. ఖాళీగా ఎందుకు ఉంటామండి, అన్నీ ఇవే పనులు ఉంటాయి, ఇక ఏదో ఒకటి. కొందరు అంటారు సిటీలో ఏం పని ఉంటుంది, ఏం పని ఉండదు సిటీలో, తినోడు పడుకునుడే, ఏమన్నా పని పాట సిటీలో ఏముంటుంది అని చెప్పేసి అంటారు. ఇక్కడికి వచ్చి వృత్తి తెలుస్తుంది ఏం చేస్తాను అనేది.
కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లలకైతే స్నానాలు అయితే చేపించేశాను. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లలకు కూడా స్నానాలు అయితే చేపించేశాను. ఇక అన్నం అయితే తినిపించాలి పిల్లలిద్దరికీ కూడా. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య.